ఐడియా. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఏమవుతుందంటే ఏ కాయిన్ అయినా కూడా అంటే డెక్స్ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ లో ఏదైనా కాయిన్ అనేది ట్రేడ్ అయినప్పుడు ఇక్కడ షో అవడం అనేది మనం చూస్తా ఉంటాం. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? సరే సార్ అవుతుంది. ఎస్ సార్. సో ఇక్కడ మనము ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ టోటల్ గా క్రిప్టో కరెన్సీ లో ఉన్న ప్రతి కాయిన్ అనేది ఇక్కడ మనకు లిస్ట్ అవుట్ అవ్వడం జరుగుతుంది. కంప్లీట్ చూడండి సార్, మార్కెట్ క్యాప్ వచ్చి 3.361 లక్షల కోట్ల డాలర్లు మార్కెట్ క్యాప్ ఉంది. అంటే ఫండ్ అనేది ఇంత టోటల్ క్రిప్టో కరెన్సీస్ మీద ఇంత అసెట్ అనేది ఉందని మనకు చెప్తా ఉంది. ప్రతి ఇక్కడ ఎలా ఉంది, డైలీ ఏ కాయిన్ ఎలా పర్ఫార్మ్ చేస్తా ఉంది అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనము సెర్చ్ లోకి వెళ్ళి మన కాయిన్ ని మనం ఒకసారి ఎస్ఎస్సి కాయిన్ ని టైప్ చేసినప్పుడు ఈ విధంగా మనకు షో అవుతా ఉన్నాం. సార్ నిన్న $3.75 ఉన్న మన కాయిన్ అనేది ఇవాళ 3.12 అంటే డౌన్ అయ్యింది మార్కెట్ అనేది మనకు చూపిస్తా ఉంది. కానీ ఇది అంతా కూడా అనఫిషియల్ అండి. ఇక్కడ ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ చేసినప్పుడు చూడండి, ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దిస్ పేజ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆటోమేటికల్లీ యూజింగ్ ఆన్ చైన్ డేటా అండ్ కంటైన్స్ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డివైఆర్. సార్ ఇది అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటే వెరిఫై చేయలేదు. సార్ ఇక్కడ చూడండి, హోలీ చైన్ అనేది 5 days కింద ఏదైతే ఇక్కడ మనకు ఈ యొక్క డేటా అనేది షో అవుతా ఉంది అనేది మనకు చూపిస్తా ఉంది. హై రిస్క్ అని కూడా చూపిస్తా ఉంది. అట్ ది సేమ్ టైం మనకు ఇక్కడ మార్కెట్ క్యాప్ 1.32 బిలియన్ అని మనకు చూపిస్తా ఉంది. కానీ ఇక్కడ లిక్విడిటీ ఎంత అని ఒకసారి గమనించాలండి. ఇప్పుడు చూడండి, మన యొక్క హోలీడెక్స్ లో కేవలం 2 days లో మనకు 2.12 మిలియన్స్ లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి హెచ్సి కాయిన్ కి ఎంత ఉండాలి? మ్యాటిక్ కాయిన్ కి మనము 2 million ప్రొవైడ్ చేసినప్పుడు హెచ్సి కాయిన్ కు దాదాపుగా నియర్లీ 1 billion లిక్విడిటీ వరకు ఉండొచ్చు. 50 millions నుంచి 1 billion లిక్విడిటీ వరకు ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది, 3.30 కే అంటే 1000 అంటే $3,000 లిక్విడిటీ ఉంది. మనకు నిన్న హరి సార్ చెప్పడం జరిగింది, జస్ట్ మీడియేటర్స్ ఈ విధంగా చేస్తా ఉన్నారనే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి లిక్విడిటీ లేదండి ఇక్కడ. అదే విధంగా మనకు కాయిన్ అనేది ఎలా మరి ఈ యొక్క ట్రేడ్ హిస్టరీ ఒకసారి గమనిస్తాం. ట్రేడ్ హిస్టరీ గమనించినప్పుడు ఎక్కడా కూడా హై వాల్యూమ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరగలేదండి. కేవలము మోస్ట్లీ 50 కాయిన్స్ కి బిలో 50 కాయిన్స్ స్వాపింగ్ అనేది జరగడం, సెల్లింగ్ అండ్ బయింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.95 సెల్ చేయడం జరిగింది $6 పడుతున్న. అదే విధంగా బయింగ్ కూడా పెద్దగా ఏమి పెద్ద వాల్యూమ్ లో జరగట్లేదు. అంటే ఏంటి, జస్ట్ కొంతమంది తెలియని వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ ఈ యొక్క కాయిన్ ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తా ఉన్నారు. ఇది ఇంటర్నల్ కమ్యూనిటీ కావచ్చు, లేదంటే ఇతర వ్యక్తులు కావచ్చు. ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఎక్కడ జరగలేదు. జస్ట్ 10 కాయిన్లు, 5 కాయిన్లు, 20 కాయిన్లు లోపలే ఇలా జరుగుతా ఉంది. ఈ ట్రేడ్ హిస్టరీ కూడా పెద్దగా ఏం లేదండి, అంటే తక్కువే ఉన్నాయి. అంటే ట్రేడ్స్ కూడా చాలా తక్కువ జరగడం జరిగింది. ఇక్కడ హోల్డర్స్ అంటే ఈ కాయిన్ హోల్డర్స్ మనకు ఏదైతే మిలియన్స్ లో ఉన్న, అంటే టాప్ 10 లో ఉన్నది మన యొక్క హెచ్సి కాయిన్ యొక్క మన కోలీవర్స్ లో కూడా ఇవి షో అవుతా ఉంది. కానీ ట్రేడ్ హిస్టరీ చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. కాబట్టి దీన్ని కూడా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిక్విడిటీ ఎంత ప్రొవైడ్ చేశారు అనే విషయాన్ని చూస్తే 3.30 అంటే $3,300 మాత్రమే లిక్విడిటీ ప్రొవైడ్ చేశారు. ఇది ఎంతవరకు ఉంటుందనేది కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఎంత ట్రేడ్ అవుతుంది అంటే కాయిన్స్, తక్కువ కాయిన్స్ ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి కాయిన్ ని మరి సెల్లింగ్ ప్రెజర్ పెంచేటందుకు ఒక ఎత్తుగడ అని కూడా నేను భావిస్తా ఉన్నాను. అదే విధంగా ఇక్కడ సర్క్యులేషన్ సప్లై కూడా చూపించలేదండి. జస్ట్ ఒక లిక్విడిటీ ప్రొవైడ్ చేసి కాయిన్స్ ని గ్యాదర్ చేయాలనే లక్ష్యంతో ఈ విధంగా దీన్ని చేస్తా ఉండొచ్చని కూడా నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి డీ లీడర్స్ ఇక్కడ కంప్లీట్ గా మనకు మరి ఒక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. కాయిన్ మార్కెట్ క్యాప్ వాళ్ళు మనకు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ మీద ఎలాంటి వారికి జవాబుదారీతనం లేదని కూడా మనకు చెప్పడం జరుగుతా ఉంది.
ఇది ఒకసారి నేను అబ్జర్వ్ చేశానండి. మనకు కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఇది ఎలా దీనికి మీరు చేసే ట్రేడ్స్ కి మాకు ఎలాంటి ఇది లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు అనే అంశాన్ని కూడా మనకు తెలపడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ చూడండి సార్. ఇక్కడ సెక్యూరిటీ స్కాన్ బై చూస్తే ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా రిలేటింగ్ టు కాంట్రాక్ట్ డిటెక్షన్ ప్లాట్ఫామ్ ఆర్ ప్రొవైడెడ్ బై ఏ థర్డ్ పార్టీ ద్వారా ఇది ప్రొవైడ్ అయింది. కాయిన్ మార్కెట్ క్యాప్ డస్ నాట్ కన్ఫర్మ్ ఆర్ వెరిఫై ది అక్యూరసీ ఆర్ టైమ్లెస్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. అంటే ఏంటి అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ వారు ఈ యొక్క కంప్లీట్ ఏదైతే హెచ్సి కాయిన్ గురించి మాకు ఎలాంటి జవాబుదారీతనం లేదు, ఇది థర్డ్ పార్టీ వారు ప్రొవైడ్ చేసినది, మీరు బయ్యింగ్ సెల్లింగ్ చేసినా మీరు మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఏదైనా కాయిన్ లిస్ట్ అయినప్పుడు ఆ కాయిన్ యొక్క అథెంటికేషన్ అండ్ ఆ కాయిన్ యొక్క ఐడెంటిటీని బట్టి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ దాంట్లో ఎంత ఫండ్ ఉంది, ఏ ర్యాంక్ లో ఉంది, లిక్విడిటీ ఎంత ఉంది, ఇవన్నీ ఏదైతే ఆ యొక్క అథారిటీస్ నుంచి ఇచ్చిన మొత్తం అంతా కూడా అక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, డెక్స్ ప్లాట్ఫామ్ లో స్మార్ట్ కాంట్రాక్ట్స్ లో ఏం చేస్తారు, లిక్విడిటీ ప్రొవైడ్ చేసి ఎస్సీ కాయిన్ నుంచి బెనిఫిట్ పొందాలని థర్డ్ పార్టీ వారు చేసిన సందర్భం కాబట్టి మాకు ఎలాంటి మీ యొక్క ఓన్ రిస్క్ అని చెప్పడం జరిగింది. కాబట్టి డీ లీడర్స్ మరి ఇవన్నీ మీరు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇన్ కేసు మీరు తక్కువ ప్రైస్ లో ఉందని స్వాప్ చేసుకుని ఈ కాయిన్స్ కొన్నప్పుడు ఈ కాయిన్ కి మరి మన యొక్క హోలీవర్స్ లాడో కోట్ని గారు కాయిన్ లిస్ట్ అవుట్ చేసే సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఓన్ డెక్స్ ప్లాట్ఫామ్ లో హోలీడెక్స్ లో లిస్ట్ అవుతుంది. అది సైమల్టేనియస్ గా 1 ఇంచ్ గానీ పాపులర్ డెక్స్ ప్లాట్ఫామ్స్ లో లిక్విడిటీ ప్రొవైడ్ చేసుకుంటూ లిస్ట్ అవుతుంది. అప్పుడు ప్రైస్ అనేది అప్పుడు నిర్ధారణ అవుతుంది. కానీ ఇప్పుడు మనం చేసే ఈ స్వాపింగ్ కి తక్కువ ప్రైస్ లో వస్తుంది, ఇది కూడా హెచ్సి కాయిన్ అవునా కాదని చాలా మంది అడుగుతున్నారు. హెచ్సి కాయిన్ అయ్యిండొచ్చు, థర్డ్ పార్టీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ కాయిన్ అనేది ఎస్సీ కాయిన్ అయ్యిండొచ్చు, బట్ ఈ కాయిన్ మనము స్టోర్ చేసుకోవడం వల్ల